ప్రైజ్ ద లార్డ్. ఎన్నాళ్ల మట్టుకు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. గిలాదు కాపరస్థుడు తిష్బీయుడు ఏలియా, యెహోవా ప్రవక్త. ఏలియా పిలుపును బట్టి ఆహాబు, ఇజ్రాయేల్ రాజు, బయలు ప్రవక్తలు 450 మంది, యెషూరు దేవి ప్రవక్తలు 400 మంది కర్మెలు పర్వతమునకు వచ్చిరి. ఏలియా ఒక్కడే యెహోవా ప్రవక్త. ఇజ్రాయేల్ ప్రజలకు యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలుదేవుడైతే వారిని అనుసరించుడి. 2 తలంపులు ఉండవద్దని ప్రకటించెను. 2 ఎద్దులు తీసుకొని అన్య ప్రవక్తలకు ఒకటి ఇచ్చి దానిని తునాతునకలు చేసి కర్రలు మీద పెట్టి అగ్ని లేకుండా మీ దేవుడు దహించాలని చెప్పాడు. వారు ఆ విధంగానే చేసి ఉదయం మొదలుకొని అస్తమయం నైవేద్యం వరకు ప్రార్థించి గంతులు వేసి కత్తులతో కోసుకుని కేకలు వేసినా ఫలింపలేదు. అవి విగ్రహాలు మాత్రమే కదా, ఉలకలేదు, పలకలేదు. అప్పుడు ఏలియా రెండవ ఎద్దును తీసుకుని వధించి యెహోవా బలిపీఠము బాగు చేసి 2 మానికల లోతు కందము తవ్వి కట్టెలు పెట్టి 4 తొట్లు నీరు మాంసం మీద 3 సార్లు పోసెను. నీళ్లు వచ్చే వర్షానికి గుర్తు, కరువు పోతుంది, సమృద్ధికి సూచన. ఏలియా ప్రార్థించెను, అది యెహోవా ఆలకించెను. ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి కట్టెలను రాళ్లను బుగ్గి చేసెను. కందకంలో నీరు ఆవిరి చేసెను. అంతటా ప్రజలందరూ సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఏలియా 850 మంది అన్య ప్రవక్తలను కీషోను వాగు దగ్గర వారిని వధించెను. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. 1 రాజులు